హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. సో ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ పర్పస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో కోవా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇదిగోండి, అంటే కొంచెమే కాబట్టి నేను దానికి సరిపడే అంత కోవానే చేసుకున్నాను. సో బ్రెడ్ హల్వా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ రెండు కలిపి నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో అందుకనే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత అందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇదిగోండి, నెయ్యి కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అనమాట. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రీడమ్ ఆయిలే మేమైతే యూస్ చేస్తున్నామండి. మేము స్నాక్స్ ఐటమ్స్కి కూడా సేమ్ ఇదే ఆయిల్. లేదు ఇది లేకపోతే కనుక రిఫైండ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటుంది కదా, అది తెస్తాము. పామ్ ఆయిల్ మాత్రం యూస్ చేయమన్నమాట. సో ఇది ఇప్పుడైతే మనం బ్రెడ్ పీసెస్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్కి మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో, అవైతే నేను తీసేసుకొని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ముందే. చూసారా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే, బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా సేమ్ ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి. సో నేను బ్రెడ్ హల్వాలో ఏ కలర్స్ అవి ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే హోమ్ ఫుడ్ కదా, కొంచెం హెల్త్ కూడా మనం చూసుకోవాలి. అన్నిటిలో మనం ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేసుకోకూడదండి. సో అందుకని నేనైతే ఫుడ్ కలర్ అయితే అవాయిడ్ చేశాను. సో లేదు, కంపల్సరిగా మాకు ఫుడ్ కలర్ కావాలి అనే వాళ్ళకి కంపల్సరిగా యాడ్ చేయమంటే నేను యాడ్ చేస్తానండి. సో నేనైతే ముందే అడుగుతానమాట. సో బ్రెడ్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కిస్మిస్, జీడిపప్పు కూడా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత మిల్క్ అయితే నేను ఇలాగా ఆల్రెడీ మరిగించుకున్నవేనండి. నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు మిల్క్లో కూడా. సో ఇలాగా మంచిగా మిల్క్, అందులోనే పంచదార వేసి బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇలా మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవి మొత్తం ఇందులోకి అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలి. చాలామంది పంచదార పాకంతో కూడా చేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, కాకపోతే వాటర్ వేయాలి. పాల బదులు వాటర్ వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. సో నేను ఇంకొంచెం ఒక 4-5 పీసెస్ అయితే ఉంచేసుకొని మిగతా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే పైన వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పీసెస్ లాగా తగులుతాయి కదా, అందుకు. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి లాస్ట్లో. తర్వాత పైన కొంచెం నేను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కోవా, అది కొంచెం యాడ్ చేసుకొని నెయ్యి వేసుకున్నాను పైన. మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి మనం వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కనుక, సీడ్స్ లాంటివి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది.